గుడ్ మార్నింగ్ సూర్య, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శివ అండ్ మ్యాస్ట్రో వీల్స్. ప్రాజెక్ట్ ఎల్ఆర్ ఓబుల్వారిపల్లి టు మనాలి లదాఖ్ శ్రీనగర్. ఇందులో భాగంగానే ఇప్పుడైతే అమృత్సర్కి స్టార్ట్ అయినాం. మనమైతే ఆ గురుద్వారాలో అయితే స్టే చేసాము. ఇక ఇక్కడి నుంచి అయితే అమృత్సర్ ఒక 60-70 కిలోమీటర్ లోపలగానే ఉంది. ఈరోజు సాయంత్రానికి చేరుకుంటాం అనిపిస్తూ ఉంది. నేషనల్ హైవే అయితే కూల్గానే ఉంది. సూర్య కూడా కూల్గా ఉండాలని ఆశిస్తూ మన రైడ్ని అయితే ఇక్కడి నుంచి ఇంకా కొనసాగిస్తేస్తున్నాం. రోడ్డుకి అటువైపు వెళ్ళేసి మన పైనాల్ని మొదలు పెట్టేద్దాం. ఎన్నెన్నో రోజులు ఆల్మోస్ట్ ఎక్కడెక్కడో స్టే చేస్తూ ప్రతి రాత్రి ఒక మెమరబుల్ మూమెంట్స్ని రిమైండ్ చేసుకుంటూ అలా గడిచిపోతూ వస్తుంది మన జర్నీలో. ఇక ఇవాళ కూడా ఎక్కడ స్టేనో చూద్దాం. మరి అంత అన్ప్రెడిక్టబుల్గా హ్యాపీనెస్గానే ఉంటుంది. ప్రతిరోజు ఎన్నో జ్ఞాపకాల మధ్యన స్టే అనేది దొరుకుతూ ఉంటే ఇక మాస్టర్పై కలుద్దాం. వచ్చేసాము, స్టార్ట్ చేసాము. ఇంచుమించు ఒక 17 కిలోమీటర్లు అయితే వచ్చాను. హైవే పైన అయితే మాస్టర్ గారు ఈ విధంగా ఉన్నాడు. ఏమైందో ఏమో గాలి తగ్గిపోతూ వస్తూ ఉంది. అందుకని చెక్ చేద్దామని చెప్పి కిందికి అయితే దింపేశాను మాస్టర్ గారిని. మరి ఏం గుచ్చుకునిందో ఏంటో అసలుకి. వామ్మో, ఇక్కడ ఒకటి. నేను ఒక్కదానికి అనుకుంటే ఇంకొకటి అయింది. ఇక్కడ ఒక ముళ్ళు గుచ్చుకొనింది. ఇది చూడండి, ఇది గాలిపోతుంది. తగ్గిందేమో వెనకదానికి, వెనక తగ్గిపోతుంది కదా అని తీసాను. ఇప్పుడు ఇది కూడా ఈ విధంగా ఉండాలి పంచాయతీ అయితే. హైవేలో, నేషనల్ హైవేలో ఈ విధమైన పంచాయతీ మాదైతే. అట్లా ఉంటాయి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి. అయినా కానీ కూర్చొని వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉందాము. ఇది ఇట్టే ఉండదు. దీనికి ఏదో రాయి మాదిరిగా ఉంటే పెరికేస్తే ఇది కూడా పంచర్ అయిపోయింది. పంచర్ అయితే వేసేసాను. ఇక ఒకసారి చెక్ చేసి ఇలా బాటర్లో నీళ్ళు పోసి చెక్ చేసి ఇక దీన్ని విప్పి చూద్దాము ఇదేమైందో. వెనకమాలగా ఇది ముళ్ళు గుచ్చుకునిందంటే ఎక్కడి నుంచి గుచ్చుకునిందో మరి. టైరే నాకు తెలిసి, టైర్లో ముళ్ళే అనుకుంటా ఉంటాను. టైర్లో ఉన్న పిన్నులే ఈ విధంగా అయింది. ఇక దీన్ని అయితే ఇక్కడే దాక్కుని ఉంది. ఇంకా దీన్ని పంచర్ చేసుకొని వెళ్ళిపోదాం. వేసేసాము, రెండింటికి పంచర్లుగా అయితే వేసేసాము. ఇంకైతే సెటప్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. మ్యాస్ట్రో అయితే ఈ విధంగా సెటప్ అయిపోయింది. పంచర్ అయితే చేసేసాను. వెనక టైర్ అయితే మార్చేద్దాం ఎక్కడో ఒక చోట. ఫుల్గా మనకు ఫ్రీ టైంగా దొరికినప్పుడు తప్పకుండా మార్చాలి. టైర్లో పిన్నులుగా అయితే అవే గుచ్చుకుంటూ ఉన్నాయి. 2 పిన్నులుగా గుచ్చుకొని ఉన్నాయి, అయ్యే తీసేసాను. హైవే స్టేట్ హైవే అయిపోయింది. బటాలా అనే ఊరు లోపల నుంచి వెళ్తూ ఉన్నాము. హైవే అయితే ఊరు బయట వెళ్తూ ఉంది. ఊరు చూద్దామని చెప్పి లోపలికి అయితే వచ్చేసాను. మన రైడ్లో ఈ స్టేట్ వాళ్ళు అయితే మనకు వెల్కమ్ చెప్పలా, కానీ ఈ స్టేట్లోని డిస్టిక్ వాళ్ళు, మనం వెళ్ళే ప్రదేశం వాళ్ళు మనకైతే వెల్కమ్ చెప్పారు. శివ అండ్ మాస్ట్రో వీల్స్ వితౌట్ పొల్యూషన్గా వస్తున్నందుకు వెల్కమ్ టు అమృత్సర్ అని అయితే వీళ్ళు చెప్పేశారు. ఇక వీళ్ళు వెల్కమ్ని స్వీకరిస్తూ మన పయనాన్ని కొనసాగిస్తూ మనమైతే అమృత్సర్కి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్వేస్ టోల్ ప్లాజాస్. వెల్కమ్ టు పఠాన్కోట్ ఇన్ అమృత్సర్ టోల్ రోడ్, నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. ఈ రోజుట్లోని మన మొదటి టోల్ ప్లాజా. మాస్ట్రోతో కిసిక్ కనిపించేద్దాం. ఇక్కడ ఈ సిటీలో కూడా, అమృత్సర్ పరిసర ప్రాంతాల సిటీలో కూడా బస్సు కోసం స్పెషల్ ట్రాక్ వేసేశారు. కాకంటే ఇది యూజ్ చేయడం లేదు, ఇప్పుడు క్లోజ్ చేసేశారు. ఒకప్పుడైతే స్టార్టింగ్ దశలో ఉండింటదేమో, ఇప్పుడు అయితే లేదు. బస్సు కోసం అవతల స్పెషల్ ట్రాకే. బస్సులైనా, అంబులెన్స్లైనా, ఎమర్జెన్సీగా ఫాస్ట్గా వెళ్ళాలనుకునేటి
అవతల యువతల మామూలు రోడ్డు, ఇంకా బస్సులో అయితే బస్ ట్రాకింగ్. అది బస్సుల్లో లేవు కాబట్టి నార్మల్ వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి. మనమైతే ఇప్పుడు నేషనల్ హైవే 53 అయిపోయింది. ఇప్పుడు మనం 3 పైకి అయితే ఎంటర్ అయ్యి వేరే రూట్లోకి అయితే వెళ్తూ ఉన్నాము. ఆ వేరే రూట్ ఏంటో, వెళ్ళబోయే ప్రదేశం ఏంటో వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే అక్కడి నుంచి ఇటు కుడి పక్కకు తిరిగి వెళ్ళిపోవాలి మనము. నేషనల్ హైవే 3 అదైతే. ఇప్పుడైతే నేషనల్ హైవే 3 పైకి అయితే వచ్చేసాము. సర్వీస్ రోడ్లో వెళ్తూ ఉన్నాము. హైవే అయితే ఆ పక్కనే ఉంది. ఈ 3లో మనం వెళ్ళాల్సింది ఇంకా 30 కిలోమీటర్లుగా ఉంది. అది ఈరోజు కాదు, రేపటికైతే వెళ్తాము. ఈరోజు ఇంచుమించు కాస్త దూరం వెళ్ళేసి మిగతా డిస్టెన్స్ రేపు కవర్ చేసి ఒక లైఫ్లో గుర్తుండిపోయే ప్రదేశం కాదు అది, చూడాల్సింది. నేషనల్ హైవేస్ అంటే ఇప్పుడు దాకా మనం స్టేట్లు మారేది చూసాము. ఈ నేషనల్ హైవే ఇక్కడ ఉండేది 3. మనం మనాలి టు లే వెళ్ళింది కూడా నేషనల్ హైవే 3నే. కాకంటే ఇది కూడా నేషనల్ హైవే 3గానే చూపిస్తూ ఉంది గూగుల్ తల్లి అయితే. మరి నేమ్ బోర్డులలో ఏముందో తెలీదు. ఈ నేషనల్ హైవే మాత్రము ఇప్పుడు దాకా రాష్ట్రాలే మారింది చూసాము హైవేస్. ఇదైతే చెప్తాను ఇదైతే ఎక్కడికి వెళ్తుందో. మనం వెళ్తున్నాము ఇప్పుడు నేషనల్ హైవే 3 పైన ఈ అట్టారి అనే ఊరి వైపుగా. అట్టారి ఏంటి, అమృతసర్ కాదా అంటే అమృతసర్కి ఇప్పుడు వెళ్ళడం లేదు. అమృతసర్ బయట నుంచి అయితే వెళ్తూ ఉన్నాము. ఎందుగా అంటే ఇంకా ఆ హ్యాపీనెస్ని 3/4 టైం చేసుకునేందుకైతే ఇప్పుడు అమృతసర్ని జస్ట్ పోస్ట్ పోన్ చేశానంటే. తప్పకుండా వెళ్తాం అమృతసర్కి అయితే మనము. అమృతసర్లోని ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ అయితే అలా వెళ్తూ ఉంది. మనమైతే అమృతసర్ బయట నుంచి వెళ్ళిపోతూ ఉన్నాము. నేషనల్ హైవే 3 పైన అట్టారి బార్డర్ వైపుగా ఒక ప్రదేశం కాదు, ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యే స్థలం దగ్గరికి వెళ్తూ ఉన్నాము. ఈ దేశంలో నుంచి ఇంకో దేశం వైపుగా ఈ నేషనల్ హైవే, అటువైపుగా మన పయనం. హైవేస్ మన రైడ్లో అయితే నేషనల్ హైవే 3 పైకి వచ్చేసాము. 54ను వదిలేసి 3లోకి అయితే వచ్చాము. ఇప్పుడైతే అక్కడ ఒక నేమ్ బోర్డు కనిపిస్తూ ఉంది, ఇటువైపా అని. అటువైపు దాన్ని వదిలేసే మనం ఇటువైపు వెళ్ళేదానికి వచ్చాము. ఆ బోర్డు అయితే ఇటువైపు ఇంకా 20 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడైతే వెళ్ళే ప్రదేశం, ఇప్పుడు వెళ్ళే టైం కాదు అది. ఇప్పుడు వెళ్ళేసంటే మళ్ళీ అదే 20 కిలోమీటర్లో తిరిగి రావాలి ఇటువైపే. ఈరోజైనా రేపైనా. ఇప్పుడైతే వెళ్ళలేము. ఇవాళైతే ఒక ప్రదేశంలోకి వెళ్తున్నాను స్టే చేసేందుకు. అక్కడ పర్మిషన్ ఇస్తారా ఇవ్వరా అనేది డౌట్గా ఉంది నిజంగానే. మరి చూడండి, మనం వెళ్ళబోయే రూట్లు అయితే నేషనల్ హైవే 3 పైన ఇటువైపు అమృతసర్ని దాటేసి వచ్చేసాము 12 కిలోమీటర్లుగా. మనం అంటే బయట హైవేలో వచ్చేసాము. సిటీ లోపల నుంచి అయితే ఇంక 12 కిలోమీటర్లు వెళ్ళాలి. మనం వెళ్ళాల్సింది అట్టారి బార్డర్ 20 కిలోమీటర్లు. ఇప్పుడైతే ఆ బార్డర్ ఏం బార్డర్ అంటే రేపటి వీడియోలో చెప్తాను ఏం బార్డరు. ఈ నేషనల్ హైవే అనేది చెప్పాను కదా, మన రాష్ట్రాలు దాటే నేషనల్ హైవే కాదు ఇది, దేశం దాటే నేషనల్ హైవే అయితే ఇది NH3 అనేది. అట్లాంటి ప్రదేశం వైపుగా వెళ్తున్నాం మనము. అయ్యోస్, ఈ విధంగా ఉన్నానంటే ఇక్కడే గురుద్వారాలో ఉన్నానని అర్థము. ఇటువైపు చిహానస్, ఇటువైపు ఖాసా. నేషనల్ హైవే 3 పైన ఈ గురుద్వారాలో అయితే ఉన్నాము. ఇటువైపు అయితే చిహానత్, ఇటువైపు ఖాసా. మనం వెళ్ళాల్సిన ప్రదేశం ఇంకా 20 కిలోమీటర్లు ఉంది. ఈ టైంలో అయితే వెళ్ళి రావాలి మళ్ళీ. సాయంత్రం 5 నుంచి అయితే ఆ ప్రదేశం ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే టైం 6 అయిపోయింది. నేను 5:30కి అయితే ఈ ప్రదేశానికి వచ్చాను. సాయంత్రం 5 నుంచి అయితే ఎంట్రన్స్ బాగుంటుంది. అందుకని ఈ నైట్ ఇక్కడ స్టే చేసి రేపు ఆరామ్సే 20 కిలోమీటర్లు ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళినా కానీ సాయంత్రం అయితే చూసేసి ప్రౌడ్గా ఫీల్ అయ్యేసి మళ్ళీ ఆ 20 కిలోమీటర్లు ఇక్కడికి వస్తేనే మనకు స్టే అనేది. మధ్యలో ఎక్కడ స్టే అయితే దొరకదు, ఎందుకంటే సెన్సిటివ్ ప్రదేశం ఇది కూడా. అందుకని ఎక్కడ స్టే అయితే ఉండదు. ఆ విధంగా ఈ నైట్ అయితే ఇక్కడ స్టే చేసేసి రేపైతే ఆరామ్సే 20 కిలోమీటర్లు వెళ్ళేసి మనమైతే వచ్చేద్దాము. మళ్ళీ ఇక్కడికే రేపు నైట్ అయినా ఇక్కడే స్టే చేయాలి ఈ గురుద్వారాలోని. ఆ తర్వాత అయితే మనం అమృతసర్ లోపలికి అయితే వెళ్దాం ఫుల్గా హ్యాపీనెస్తోనే. నిజంగా ఎంత హ్యాపీనెస్తో అంటే
అంత హ్యాపీనెస్తో అమృతసర్లో అనే గడపాలి. ఎందుకంటే నా జీవితంలో చూడాలనుకునే ప్రదేశంలో అమృతసర్ కూడా ఒకటి. అమృతసర్లోని ఒక బ్యూటిఫుల్ బంగారపు ప్రదేశం నా జీవితంలో చూడాలనుకున్నాను. అట్లాంటి ప్రదేశానికి మనం మాస్ట్రో గాడితో అయితే వచ్చేసాము. చాలా చాలా హ్యాపీ. ఈ విధంగా ఇక్కడైతే నైట్ స్టే చేస్తున్నాం ఈ గురుద్వారలో.